కుషాయిగూడ పిఎస్ పరిధిలో దారుణమైన ఘటన జరిగింది. సో ఈ ఘటనలో ఒక హంతకుడు వృద్ధురాల్ని 70 ఇయర్స్ ఉంటుంది కమలాదేవి అని చెప్పి ఆమెను హతమార్చి పారిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఈ ఘటన ఈ నెల 11న జరిగింది. ప్లాన్ చేసి చంపినట్లు తెలుస్తూ ఉంది. సో 11న జరిగింది. ఆ 11న చంపి ఆ బాడీ పైన డ్యాన్సులు వేస్తున్న వీడియో ఏదైతుందో అది మధ్యప్రదేశ్లో వైరల్గా మారింది. ఈ వైరల్ అవ్వడంతో ఇది పోలీసుల దృష్టికి వచ్చింది. అలాగే ఇటు చుట్టుపక్కల కూడా దుర్వాసన రావడంతో పోలీసులకి కంప్లైంట్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు వచ్చి దాన్ని ఇల్లు డోర్లు బద్దలు కొట్టి తీసిన పరిస్థితి, మృతదేహం అంతా కుళ్ళిపోయిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో మొత్తంగా విషాద గాథలతో ఉన్నారు. సో వాళ్ళకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. సో ఈ కమలాదేవి గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే స్థిరపడింది. హైదరాబాద్ మౌలాలీకి సంబంధించిన ఇక్కడే స్థిరపడింది. సో 10 సంవత్సరాలుగా ఎవరైతే హత్య చేశాడో ఆయన ఇదే షాప్లో రెంట్కుంటాడు. సో ఆయన ఇక్కడ నుంచే బిజినెస్ చేస్తూ 10 సంవత్సరాలుగా ఇదే బిల్డింగ్లో ఉంటున్న పరిస్థితి. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఘర్షణ జరిగింది, ఎందుకు అతను మర్డర్ చేయాల్సి వచ్చింది, సో ఈ హత్య చేయాల్సి వచ్చింది అనేది ఇంకా పోలీసులు తేల్చాల్సి ఉంది. సో ముఖ్యంగా ఇది కిరాయి విషయంలో మరి ఏమైనా గొడవలు జరిగినాయా, లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర విషయాల్లో గొడవలు జరిగినాయి అనేది పోలీసులు తేల్చాల్సిన అవసరం అయితే మొత్తంగా ఉంది. సో మొత్తం విషాద ఛాయలు అయితే అల్లుకున్నాయి. సో మొత్తానికి ఈ సిచ్యువేషన్కి సంబంధించి చెప్పండి, ఏం జరిగింది అసలు, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది, ఏం జరిగింది? No, I don't have any idea actually. I was there in mortuary. Today morning I came here. I don't have much idea about it. సో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాడు అదేమన్నా ఐడియా ఉందా? వారు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? దీంట్లో ఉందా అనేది ఐడియా ఉంది, బట్ ఇప్పుడు గొడవ ఏమైంది, ఏం ప్రాబ్లం ఉన్నారు, పర్సన్ ఎప్పటి నుంచి ఉంటున్నారు? నాకు ఐడియా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా.